ఎవ్వరు నీవారు ఎవ్వరు ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు నా వారు ఎవ్వరు నీవారు ఎవ్వరు ఎవ్వారి కవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికీ శ్రేయస్సు ఈ సాగరంబున సాగిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా తిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది ర్యాలీ ముఖ్య ఉద్దేశం మనకు పెద్దలు చెప్పినట్లు పురాణాల్లో చెప్పినట్లు ఇంకా ఎంతమంది చెప్పినా సరే ఒకటే ఏమిటి అంటే వృక్షో రక్షితి రక్షిత అహింసో పరమో ధర్మ. వృక్షో రక్షితి రక్షిత అంటే వృక్షాలను మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనల్ని రక్షిస్తాయి అని. అంటే అర్థం ఏంటి? మనం మొక్కలను నాటి వాటిని వృక్షాలుగా చేసినప్పుడు అవి మనకు ఆక్సిజన్ ఇచ్చి ప్రాణవాయువునిచ్చి మనం వదిలేసే కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటాయి. అంటే మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే అహింస పరమో ధర్మ అన్నారు. అంటే అన్ని ధర్మాలలో ఉత్తమమైన ధర్మం ఏమిటి అంటే అహింస. అహింస అన్నదే ఉత్తమమైన ధర్మము. కాబట్టి అహింస అంటే ఏ జీవిని చంపకూడదు, ఏ జీవిని చంపకూడదు, అదే అసలైన ఉత్తమ ధర్మం. కాబట్టి జీవహింసను మానాలి, అహింసా ధర్మాన్ని పట్టుకోవాలి. ప్రతి మనిషి కూడా శాకాహారిగా జీవించాలి. మానవుల ఆహారం ఏదైతే ఉంది అంటే అది కేవలం శాకాహారం మాత్రమే. శాకాహారం తీసుకోవటం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది అని ఆరోగ్య సంస్థ కూడా మనకు ధృవీకరించింది. కాబట్టి ప్రతి మనిషి కూడా శాకాహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఆనందంగా వైభోగంగా జీవించాలి అన్నదే మా శాకాహార ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి చింతపల్లి గ్రామస్తులందరూ కూడా మా శాకాహార ర్యాలీని ఆహ్వానించి మా వాళ్ళు ఇస్తున్నటువంటి పాంప్లెట్లను తీసుకొని మీరు కూడా శాకాహారులుగా మారి ఆనందంగా ఆరోగ్యంగా వైభోగంగా జీవిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శాకాహార ర్యాలీకి జై, శాకాహార ర్యాలీకి జై, శాకాహార జగత్కి జై, శాకాహార జగత్కి జై, అహింసా జగత్కి జై, అహింసా జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, శ్రీ 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 పాకలపాటి గురువు గారికి జై, శ్రీ 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 పాకలపాటి గురువు గారికి జై, బ్రహ్మర్షి సుభాష్ పత్రి
జై బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి जी की జై బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి जी की జై శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం 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 శాకాహారం 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 పోషక విలువలున్న ఆహారం పోషక విలువలున్న ఆహారం శాకాహారం పుష్టినిచ్చే ఆహారం శాకాహారం పుష్టినిచ్చే ఆహారం శాకాహారం శక్తినిచ్చే ఆహారం శాకాహారం శక్తినిచ్చే ఆహారం శాకాహారం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం ఆనందాన్నిచ్చే ఆహారం శాకాహారం వైభోగాన్నిచ్చే ఆహారం శాకాహారం వైభోగాన్నిచ్చే ఆహారం శాకాహారం అమృతం వంటి ఆహారం శాకాహారం అమృతం వంటి ఆహారం శాకాహారం శాకాహారం అమృతాహారం అమృతాహారం శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే ఆకుకూరల భోజనం శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం మాత్రమే తీసుకుందాం ఆరోగ్యంగా జీవితం శాకాహారం మాత్రమే తీసుకుందాం ఆరోగ్యంగా జీవితం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తీసుకుందాం ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తీసుకుందాం ఆనందంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తీసుకోవాలి ఆనందంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తీసుకుందాం వైభోగంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తీసుకుందాం వైభోగంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తీసుకుందాం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస పిరమిడ్స్ కడదాం పిరమిడ్స్ కడదాం పిరమిడ్స్ కడదాం అద్భుత శక్తి అద్భుత శక్తి అద్భుత శక్తి మహాపాపం మహాపాపం హంసా పకడో హంసా పకడో హంసా పకడో హంసా పకడో ఎవరికి లేదు ఎవరికి లేదు ప్రేమించాలి 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 అమృతాహారం 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 ఆరోగ్యంగా జీవితం ఆరోగ్యంగా జీవితం అమృతాహారం శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై శాకాహార గ్రామాలకి జై శాకాహార గ్రామాలకి జై శాకాహార జగత్కి జై శాకాహార జగత్కి జై అహింసా జగత్కి జై అహింసా జగత్కి జై బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి जी की జై బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి जी की జై శ్రీ పాకలపాటి గురువు గారికి జై శ్రీ పాకలపాటి గురువు గారికి జై మహాత్మా గాంధీ जी की జై మహాత్మా గాంధీ जी की జై బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి जी की జై అల్లూరి సీతారామరాజు వారికి జై అల్లూరి సీతారామరాజు వారికి జై థ్యాంక్ యూ